లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! అసలైన మూమెంట్ ఇక్కడ స్టార్ట్ అయిందని. టిఫిన్‌లు అందరం చేసిన తర్వాత అయితే భోగి మంట దగ్గర ఏమేమి వేషాలేసారో చూపిస్తానన్నాను కదండీ! చూసేయండి. సోదమ్మ గెటప్, ఇంకా వినాయకుడు, ఫస్ట్ వినాయకుడండి. తర్వాత సోదమ్మ, హరిదాసు, జోకరు, ఇంక ఇతను ఎవరో తెలుసా? తెలిస్తే చెప్పేయండి. నాకైతే తెలీదు. ఇందులో కొన్ని గెటప్స్, హనుమాన్ గెటప్పు, అలా కొన్ని గెటప్స్ అయితే వేశారండి. వేసిన వాళ్ళు మా ఊరు వాళ్ళే. మా ఊరు ప్రజలే సపోర్ట్ చేసి పెద్దోళ్ళు కొందరు, చిన్నపిల్లలు కొందరు, ఎద్దు గెటప్పు, అలా కొన్ని గెటప్స్ అయితే వేశారు. చాలా బాగా సపోర్ట్ చేశారండి. వాళ్ళందరూ డ్యాన్స్ వేసిన తర్వాత మేము కూడా వేసామండి. పిల్లలు పెద్దలు అందరూ కలిపి. నేను కూడా ఉండాలి కదా మరి డ్యాన్స్లో అని చెప్పి నేను కూడా వెళ్ళిపోయాను. డ్యాన్స్ అయితే వేశాను. నాకు డ్యాన్స్ రాదు గైస్, ప్లీజ్ ఏమనుకోవద్దు. మేమందరం కలిసి అయితే డ్యాన్స్ వేసాము. డ్యాన్స్ వేసిన తర్వాత చూడండి మా ఊరు జనాలు అందరూ చూసారా, ఒకే దగ్గర ఒకే కుటుంబంగా కలిసి ఆ రోజు అయితే భోగిని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నామండి. మేము మాత్రం మామూలుగా లేదు మా ఊర్లో భోగి మాత్రం. ఈ ఇయర్ అయితే చాలా చాలా బాగా సెలబ్రేట్ చేశారు. లాస్ట్ ఇయర్ నేను మిస్ అయ్యాను, ఈ ఇయర్ మిస్ అవ్వలేదు. నా హ్యాపీనెస్ కోసం నేను వీడియో తీసుకున్నాను. మా ఊరు ప్రజలందరికీ గుర్తుండేలా, మా ఊరు ఇంత గొప్పగా భోగి పండుగ చేశారని గుర్తుండేలా నేనైతే ఈ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నానండి. ఎవరు ఏమనుకోవద్దు. మెమొరీస్ అండి. మా ఊర్లో ఎలా జరిగిందని నేను కూడా చెప్పుకోగలుగుతున్నాను కదా. సో అందుకేనండి. చూసారా ఎలా ఆడుకుంటున్నారో పెద్దలు పిల్లలు అందరూ కలిసి. మీ ఊర్లో కూడా ఎలా అయ్యిందా? మా ఊరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. ఇలాంటి ఆటల్లో బాగా జరుపుకుంటాం ఫెస్టివల్ అటిని. ఇంతకీ మా ఊరు ఏంటో చెప్పలేదు కదూ. నా నెక్స్ట్ వీడియో చూడండి. మా ఊరు పేరు కూడా చూపిస్తాను. ఇక్కడ ఉత్సవమూర్తులు అయితే ప్రతి ఇంటికి తిరుగుతుంటే వెనకాతల అమ్మాయిలు, పిల్లలు, పెద్దలు అందరూ కలిపి అయితే డ్యాన్సులు వేశారండి. డీజే స్టెప్పులు కూడా ఇక్కడ చూసారా మా మాయ అండ్ ఇంకా తాతయ్య పెద్దవాళ్ళండి. అయినా సరే ఆ రోజు ఎంతో ఆనందంగా డ్యాన్సులు వేశారు. ఈ గెటప్ వేసిన వాళ్ళు చూసారా, ఇతను ఎవరో జోకర్ అండి. ఒకప్పుడు అంట డబ్బులు ఇవ్వకపోతే అలా మేడెక్కి దూకేస్తానంటే డబ్బులు ఇచ్చేవారంట. సో అది మళ్ళీ రిపీట్ చేశారు. పాత జ్ఞాపకాలన్నీ రిపీట్ చేశారండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇక్కడ చూసారా కొత్త అల్లుళ్ళు ఇంకా బాపలు, మాయలు, వరుసనైన వాళ్ళందరితో అయితే డ్యాన్స్లు అయితే వేస్తున్నారండి. ఒక్కొక్కరు సాంగ్స్ మాత్రం అదిరిపోయాయి. అన్ని సంక్రాంతి పాటలేనండి. సంక్రాంతి వచ్చింది 9 ఎవ్వరు కూడా సిగ్గుపడలేదండి అంత బాగా. ఎందుకంటే అందరం ఒకటి, మనమందరం ఒకటని చెప్పి అందరూ కలిసి కట్టుగా ఆ రోజైతే పండగను బాగా సెలబ్రేట్ చేశారండి. నిజంగా చాలా బాగా జరిగింది. ఈ ఆవు చూసారా ఎలా ఊపుతుందో. ఆ ఆవులో ఉన్నది ఇద్దరు చిన్న పిల్లలండి. ఎంతో బాగా వాళ్ళు అలా ఒంగోనే ఉన్నారండి ఆ రోజు ప్రోగ్రాం అయ్యే వరకును. చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆవు అంచమాటికి పొడిసేయడానికి వెళ్ళిపోయేదండి. ఇక్కడ మా అమ్మగారు చూసారా, ఆరెంజ్ కలర్ సారీ మా అమ్మగారేనండి. మా మామయ్య, మా తాతయ్య ఇద్దరు డ్యాన్స్ వేస్తున్నారు. ఇక్కడైతే ఎవ్వరు కూడా సిగ్గుపడలేదండి. పిల్లల డ్యాన్స్ పిల్లలదే, పెద్దల డ్యాన్స్ పెద్దలదే. ఎవరికి తోచినట్టు వాళ్ళు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అయితే ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేశారండి. మా ఊర్లో మాత్రం మామూలుగా లేదు. పండుగ అయితే అదిరిపోయిందండి బాబు. ఈ వీడియో మెయిన్ తీయడానికి రీజను ఇగో ఈ నవ్వులేనండి, ఈ హ్యాపీనెస్సే. వీడియో తీసుకుంటాం అందరం, కానీ పోస్ట్ చేస్తామా? చెయ్యం కదండి. నేనైతే అందుకే తీసుకున్నాను పోస్ట్ చేద్దామని. ఎందుకంటే ఎప్పటికైనా ఉంటుంది ఆన్లైన్లో వీడియో. ఎప్పటికైనా మా ఊరు వాళ్ళైనా చూసి మా ఊర్లో ఒకప్పుడు ఇలా చేసుకున్నాం కదా అని వాళ్ళు కూడా ఆనందంగా చూడాలని నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అండి. ఒక సైడ్ డ్యాన్స్లు అవుతున్నాయి, ఇంకో సైడ్ వంటలు అవుతున్నాయండి. ఎందుకు అనుకున్నారా? మధ్యాహ్నం భోజనం కూడా ఒకే దగ్గర తిన్నామండి. ఉదయం టిఫిన్ తిన్నామా, మధ్యాహ్నం భోజనం కూడా ఒకే దగ్గర తినడానికి అయితే ఇక్కడ ప్రిపేర్ చేసేస్తున్నారండి వంటలు. అందరూ సహకారంతో ఈ వంటలు అయితే జరుగుతున్నాయండి. ప్రతి ఒక్కరూ ఎవరికి తోచింది వాళ్ళు ఇచ్చుకున్నారు మా ఊర్లో వాళ్ళు. ఒక సైడ్ వంటలు అవుతుంటే ఇంకో సైడ్ అయితే మా ఊరు ప్రజలు అందరూ కలిపి గుడి ముందు డ్యాన్స్ వేయలేదని చెప్పి గుడి ముందు అయితే డ్యాన్స్ వేస్తున్నారండి. డ్యాన్సులు మామూలుగా కాదండి, కుమ్మేశారు ఆ రోజు. పిల్లల దగ్గర నుంచి పెద్దలు, ముసలి వాళ్ళు అందరూనండి. ఎవరికి తోచిన డ్యాన్స్ వాళ్ళు అయితే వేశారండి గుడి ముందు అయితే. ఇక్కడ చూసారా, పిల్లలకైతే ఇచ్చారండి వెయ్యమని, వాళ్ళు కొట్టుకున్నారని చెప్పి. సో సాంగ్ అయితే ఆపేశారు అక్కడే. ఇప్పుడు వంటలు స్టార్ట్ అయ్యాయి అని చెప్పాను కదండి, అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాం మేము. ఎక్కడికి అనుకున్నారా, ఊరు సగం ఊరేగించిన తర్వాత దేవుడి వారిని రాముల వారి గుడికి అయితే తీసుకొచ్చారు.
లోపలికి కాదండి, అక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిందండి. ఊరు మొత్తం తిప్పాలి కదా. ఇక్కడ మా తాతయ్య చూడండి, అమ్మ బుడబుక్కలోడు వేషం వేసాడు మా తాతయ్య అయితే. నేనైతే పల్లకిని మోస్తున్నాను మా తమ్ముడు సపోర్ట్ తీసుకొని. దేవుడిని ఒకసారి అన్న మొయ్యాలని చెప్పి అలా మోస్తున్నానండి. భోజనాలు స్టార్ట్ అయిపోయాయండి. యూత్ కుర్రాళ్ళు చూసారా ఎంత వినయంగా వడ్డిస్తున్నారో. ఇక్కడ ఫస్ట్ పెద్దవాళ్ళకి పెట్టాలి భోజనం, అందుకని చెప్పి భోజనం అయితే పెడుతున్నారు. ఊరేగింపు కార్యక్రమం 1:30కి అలా అయిపోయిందండి. తర్వాత 1:30 తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. వేడివేడిగా అందరూ ఒకే కుటుంబంగా ఆ రోజైతే కలిసిమెలిసి తిన్నామండి. చూడండి మీరే ఆ వీడియో అయితే. ఈ వీడియో కేవలం నాకు గుర్తుండవు అండ్ మా ఊరు ప్రజలు అందరికీ గుర్తుండేలా నేనైతే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఎవరు రాంగ్గా తీసుకోవద్దు గైస్. మళ్ళీ ఈ మెమొరబుల్ డేస్ అయితే గుర్తు రావండి. చూసారా భోజనం స్పెషల్ ఏంటనేది మీరే చూసండి, వీడియో తీసి పెట్టాను. 3కి అయితే అంతా అయిపోయిందండి భోగి సెలబ్రేషన్. ఇంకా నెక్స్ట్ నైట్కి గోదాదేవి కళ్యాణం అండి. అది కూడా మా ఊరు ఎంతో సపోర్ట్ చేసి గోదాదేవి కళ్యాణం కూడా చేయించుకున్నారండి. మీరు ఎవ్వరు ఏమనుకోవద్దండి. ఈ వీడియో నాకు నచ్చి అండ్ మా ఊరు ప్రజలందరినీ గుర్తు చేయాలని మీ అందరికీ కూడా నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేశాను. మా భోగి సెలబ్రేషన్ ఇలా అయిపోయిందండి. నెక్స్ట్ సంక్రాంతి వీడియో పెడతాను, అది కూడా చూసండి. చాలా బాగా జరిగింది సంక్రాంతి కూడా.